ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యిర్మీయా 46వ అధ్యాయం 27వ వచనం. ఎవరి భయమును లేకుండా నిమ్మలించి నెమ్మది పొందును. ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది, కానీ ఉత్తరా నుంచి ఒక జోరీగా దాన్ని మసరడానికి వస్తున్నది. ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడిదూడల్లా ఉన్నారు. అయినా వారందరూ వెన్నుచూపి పారిపోతారు. శత్రుదాడికి వారు తట్టుకోలేరు. వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది. వారు అనతి కాలంలోనే శిక్షింపబడతారు. బుస కొడుతూ పారిపోవడానికి ప్రయత్నించే పాముల్లా ఈజిప్టు ఉంది. శత్రువు మిక్కిలి దరిచేరుతూ ఉన్నాడు. అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. గొడ్డళ్ళు చేపట్టి శత్రువులు ఈజిప్టు మీదకు వస్తున్నారు. వాళ్ళు చెట్లు నరికే మనుషుల్లా ఉన్నారు. యెహోవా ఈ విషయాలు చెప్తున్నాడు. ఈజిప్టు అరణ్యాన్ని అనగా సైన్యాన్ని శత్రువు నరికివేస్తాడు. అరణ్యంలో అనగా సైన్యంలో చెట్లు అనగా సైనికులు చాలా ఉన్నాయి, కానీ అది నరికివేయబడుతుంది. మిడతల కంటే ఎక్కువగా శత్రు సైనికులు ఉన్నారు. లెక్కకు మించి శత్రు సైనికులు ఉన్నారు. ఈజిప్టుకు తలవంపులవుతుంది. ఉత్తరా నుంచి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది. ఇశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. అతి త్వరలో తెబెసు దేవత అయిన అమోనును నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను. వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేను ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని సేవకులకు అప్పగిస్తాను. చాలా కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా ఉండేది. ఈ కష్టకాలాలు అయిన తరువాత ఈజిప్టు మరలా శాంతంగా ఉంటుంది. ఈ విషయాలను యెహోవా చెప్పాడు. నా సేవకుడైన యాకోబు భయపడవద్దు, ఇశ్రాయేలు బెదరవద్దు. ఆ దూర ప్రాంతాల నుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. వారు బందీలుగా ఉన్న దేశాల నుండి మీ పిల్లల్ని కాపాడుతాను. యాకోబుకు మరలా శాంతి, రక్షణ కల్పింపబడతాయి. అతనిని ఎవరూ భయపెట్టలేరు. యెహోవా ఇలా అంటున్నాడు. నా సేవకుడైన యాకోబు భయపడకు, నేను నీతో ఉన్నాను. నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపి ఉన్నాను. ఆ దేశాలన్నింటినీ నేను సర్వనాశనం చేస్తాను, కానీ నిన్ను నేను పూర్తిగా నాశనం కానియను. నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు శిక్ష తప్పించుకునేలా నిన్ను వదలను. నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.